ఫ్రెండ్స్, ఎబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ఈరోజు రిలీజ్ అయిందన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి నలుగురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఉద్యోగం వచ్చి దొంగ స్వామీజీలను దొంగ బాబాలను ప్రజలకి పట్టియడమే, అంటే వాళ్ళు ప్రజల్ని మోసం చేసేది ఎక్స్పోజ్ చేయడం. అలాంటి టైంలో వీళ్ళకు పృథ్వీరాజ్ ఒక స్వామీజీ పరిచయం అవుతాడు అన్నమాట. అతని దగ్గరికి వెళ్ళి మీరు దెయ్యాలు ఉన్నాయని ప్రజల్ని మోసం చేస్తున్నారు, దమ్ముంటే దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది మాకు నిరూపించండి అన్నప్పుడు పృథ్వీరాజ్ ఒక బంగ్లాలో మీరు 3 రోజులు ఉండండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే వీళ్ళు ఆ బంగ్లాలో 3 రోజులు ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లేదు. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్లో 2 సీన్లలో హర్రర్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లలో హర్రర్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది స్టోరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, యాక్టింగ్ వైజ్గా అందరూ బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ఆ దెయ్యం పట్టిన పర్సన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ కూడా కొత్త లుక్ చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. హర్రర్ మూవీ ఇష్టపడే వాళ్ళకు యావరేజ్ అనిపిస్తుంది, దెయ్యాల సినిమా అస్సలు ఇష్టం లేకుండా పోయి చూసే వాళ్ళకైతే బాగుంది అనిపిస్తుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.